గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో బెంగాల్ జరిగిన విధానం గురించి చర్చించుకున్నాం. బెంగాల్ రెండు భాగాలుగా డివైడ్ చేశారు. ఒకటి తూర్పు బెంగాల్, రాజధాని ఢాకా, చిటాగాంగ్. రెండవది పశ్చిమ బెంగాల్, రాజధాని కలకత్తా. ఇది బెంగాల్ విభజన జరిగింది. అలాగే బెంగాల్ విభజన గురించి కొన్ని పత్రికలు వచ్చాయి. అందులో నెంబర్ 1 సంజీవని అనే పత్రిక, కృష్ణకుమార్ మిత్ర. బాగా గుర్తుపెట్టుకోండి, సంజీవని అనే పత్రిక కృష్ణకుమార్ మిత్ర ఈయన రచించాలంటే బెంగాల్ విభజన అనే వార్తను ఫస్ట్ టైం ప్రచారం చేసిన పత్రిక. అలాగే స్వదేశీ బాయ్కాట్ అనే పదాలను మొట్టమొదటిసారి ఉపయోగించిన పత్రిక సంజీవని అనే పత్రిక. అలాగే శిశిర్ కుమార్ ఘోష్ అమృత్ బజార్ పత్రిక, అమృత్ బజార్ పత్రిక, శిశిర్ కుమార్ ఘోష్ ఈయన రచించాలంటే బెంగాల్ విభజనని అధికారంగా ప్రచారం చేసిన పత్రిక మనకి అమృత్ బజార్ పత్రిక. ఈ రెండు కీలకమైన పాత్ర పోషించాయి. ఈ సందర్భంలో బెంగాల్ విభజన ఉద్యమాన్ని కేవలం కలకత్తాకే పరిమితం చేయాలని మితివాదులు ఉన్నారు. కేవలం కలకత్తాకే పరిమితం చేయాలని మితివాదులు ఉన్నారు. అతివాదులు ఏమన్నారంటే ఈ ఉద్యమం పూర్తిగా భారతదేశం మొత్తం వ్యాపించాలి అని అన్నారు. ఇలా ఇద్దరి మధ్య క్లాస్ వచ్చినప్పుడు 1907లో సూరత్ కాంగ్రెస్ సమావేశంలో అతివాదులు మితివాదులు విడిపోయారు. అలా మితివాదులు విడిపోయిన తర్వాత అతివాదులు కీలకమైన వ్యక్తులు లాల్ బాల్ పాల్ అన్న ముగ్గురు కీలకమైన వ్యక్తులు, వాళ్ళ గురించి ముందు క్లాసులో మేము చర్చించుకున్నామండి. అలా ఈ ముగ్గురు విడిపోతే ఈ సందర్భంలోనే మనకి ఉద్యమం భారీగా పుట్టుకొచ్చింది. ఎప్పటికీ అతివాదులు విడిపోయారో భారీ పుట్టుకొచ్చింది. బెంగాల్ మొత్తాన్ని ఐకమత్యం చేయాలని చెప్పేసి ఒక ప్రముఖమైన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ ఇక్కడ వందే మాతరం ఉద్యమం తీసుకొచ్చారు. అలాగే హిందూ ముస్లిం బాయ్ అనే ఉద్యమం తీసుకొచ్చారు ఇక్కడ. అలాగే అమర్ సోనర్ బంగ్లా అనే గీతాన్ని రచించారు. గుర్తుపెట్టుకోవాలండి, అమర్ సోనర్ బంగ్లా అంటే నా బంగారు బంగ్లా అని అర్థం. సోనర్ అంటే బంగారు అని అర్థం. అమర్ సోనర్ బంగ్లా అనే గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రచించాడు. అది బంగ్లాదేశ్ జాతీయ గీతంగా ఎప్పుడు కూడా పరిగణించబడుతూ ఉంటుంది. అలాగే రవీంద్రనాథ్ ఘారే గీతాంజలి అనే కొన్ని గ్రంథాలు రచించాడు. అందులో గీతాంజలి 1911లో మొట్టమొదటిసారి మనకు సాహిత్యంలో నోబెల్ బహుమతి రావడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా అండి బెంగాల్ విభజన ఉద్యమాలు తీవ్రంగా జరిగాయి. అలాగే రాఖీ పండుగ, రక్షాబంధన్ అనే పండుగ బెంగాల్లో రావడం జరిగింది. అంటే ఒకరికొకరు రాఖీలు కట్టుకొని హిందూ ముస్లిం ఇద్దరు మేము అన్నదమ్ములము అనే రాఖీ కట్టుకొని రావడం జరిగింది. దానికి తోడు కొంతమంది విప్లవ నాయకులు కూడా విప్లవం బాగు చేశారు. ఇదే సందర్భంలో బ్రిటిష్ వాళ్ళు తిలక్ గారిని 6 సంవత్సరాలు జైలు వేశారు. 1908 నుంచి 1914. ఇది వెరీ ఇంపార్టెంట్ అంటే పోటీ పరీక్షలో బాగా అడిగారు. 6 సంవత్సరాలు జైలు వేశారు. అరవింద్ ఘోష్ని జైలు వేశారు. లాలా లజపత్ రాయ్ని ప్రవాస దీక్ష కల్పించారు. అంటే భారతదేశం నుంచి బయట పంపించారు. ఇట్లా ముగ్గురు కీలకమైన వ్యక్తులు అనేక సందర్భాల్లో మనకి ఈ ఉద్యమాలు తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా అండి బెంగాల్ విభజన అనేది మనకు జరగడం జరిగింది. ఈ దెబ్బతోనే మనకు అతివాదులు మితివాదులు విడిపోయారు. మళ్ళా అతివాద యుద్ధం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ కాన్సెప్ట్ లో తర్వాత మనకు వచ్చిన ఉద్యమం ఏంటంటే ముస్లిం లీగ్ ఏర్పాటు చేసిన ఉద్యమం ఏంటి, దాని తర్వాత స్వదేశీ ఉద్యమం లేదా వందే మాతరం ఉద్యమం యొక్క సిద్ధాంతం ఏంటి అన్నది నెక్స్ట్ క్లాస్లో ఒకసారి చూద్దాము. వీడియో చూస్తున్న వాళ్ళు ఒకసారి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.